దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 19వ తారీఖు ఈ ఉదయకాలం దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాము. దేవుడు తన ఆలోచన ప్రకారంగా మనం నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటని గమనిస్తూ ఉన్నాం. పిల్లల చదువుకున్న వాక్య భాగంలో దేవుణ్ణి మనం ఏమి అడగాలో గత కాలంలో మనం విన్నాం. అంత మాత్రమే కాదు, ఏది వెతకాలో కూడా దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. ఇందులోనే రాయబడిన 3వ అనుభవం ఏంటంటే, తట్టుడి మీకు తీయబడును అనే మాటని ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నిజంగా ఆయన మన నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, తట్టండి మీకు తీయబడుతుంటుంది, అడుగువానికి ప్రతి వానికి నేను ఇస్తాను, వెతికే వాళ్ళకి దొరుకుతాను, తట్టే ప్రతి వాళ్ళకి కూడా తీయబడుతుంది అనే మాటను గమనిస్తూ ఉన్నాం. ఒకేలా మీ జీవితంలో ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా మీరు ప్రయత్నించి ఎంతో కాలంగా నేను ఆశించినట్లుగా కార్యాలు జరగలేదని కలవరపడవలసిన పని లేదు. ప్రభు అంటారు, తట్టండి మీకు తీయబడును అనే మాటను ప్రభు చెప్తా ఉన్నారు. సర్వసాధారణంగా ఏదైనా మనం ఒక ఇంటికి వెళితే ఆ ఇంటి యొక్క తలుపులు వేస్తుంటే వెంటనే ఆ డోర్ని అలా తడతా ఉంటాం. వెంటనే ఆ శబ్దం విని వాళ్ళు ఆ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ప్రభు కూడా అదే చెప్తున్నారు, తట్టండి నేను మీకు అనే మాటను ప్రభు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో ఒకేలా ఆశీర్వాదము అనేది మీరు పొందుకోకుండా, మీ ఆత్మీయ జీవితంలో పొందుకోకుండా, ఈ ఆశీర్వాదం అనేది మీకు ఇంకా రాకుండా ఏ డోర్ క్లోజ్ అయిపోయిందో, ఏ తలుపు మూయబడి ఉందో మీ జీవితంలో ఆ ఆశీర్వాదం మీరు పొందకుండా ఎక్కడ మీరు స్ట్రక్ అయ్యారో, ఎక్కడ మీ జీవితంలో ఆ ఆశీర్వాదం అనేది చూడకుండా ఆ ద్వారాలన్నీ కూడా, ఆ తలుపులన్నీ కూడా మూయబడి ఉంటే ప్రభు చెప్తున్నాడు, తట్టండి మీకు తీయబడుతుంది. అంత మాత్రమే కాదు, మరికొంతమంది జీవితాల్లో ఆశీర్వాదమే కాదండి, సంతోషం కూడా లేకుండా దుఃఖం ప్రతిరోజు దుఃఖపడతా ఉంటారు. వారి జీవితంలో సంతోషం అనేది లేకుండా దుఃఖం అడ్డుపడతా ఉంది. ప్రభు చెప్తున్నాడు, మీరు తట్టండి మీకు తీయబడుతుంటుంది అని. చాలా కుటుంబాల్లో అనారోగ్య వ్యాధి బాధలు, ఆ కుటుంబంలో ఆరోగ్యం లేకుండా ఆ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. మరికొంతమంది కుటుంబాల్లో శాంతి, నెమ్మది, ప్రశాంతత, సమాధానం ఇట్లాగా లేని ప్రతికూల పరిస్థితి. మరికొన్ని కుటుంబాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగం లేక ఆ డోర్ క్లోజ్ చేయబడిన పరిస్థితులు. కొంతమంది సంతానం లేమి, గర్భఫలం లేకుండా ఆ డోర్ క్లోజ్ చేయబడిన పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, తట్టండి మీకు తీయబడుతుంది. గొప్ప మాట ఏమిటంటే, దేవుడు తలుపు తెరిస్తే దానికి ఎవ్వరు వేయలేరు. ప్రభు అంటారు, ఇదిగో నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉన్నానని చెప్పారు. ఆయనకేని డోర్ క్లోజ్ చేశారా, ఎవ్వరి తరం కాదు ఓపెన్ చేయటం. నిజంగా ప్రభు అంటారు, మీరు తట్టండి, మీకోసం ఒక డోర్, ఒక తలుపు నేను తెరుస్తానని ఒక చక్కని ధైర్యాన్ని కలిగించే, ఆదరణ కలిగించే ఈ మాటలు ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయని కలవరపడవలసిన పని లేదు. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెప్పాలి. నిజంగా వాళ్ళు ప్రయాణమే వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. వెళ్ళినప్పటికీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యెరికో అనే చోటుకు వచ్చినప్పటికీ యెరికో ద్వారములన్నీ కూడా మోయబడి ఉంది. ఎటువైపు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. అన్ని ప్రాంతాల్లో అన్ని వైపులు కూడా క్లోజ్. కాలంలో సమైక్యాంధ్ర జరిగినప్పుడు
రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉండేవారు. రోడ్ల మీద టైర్లు అంటించి ఇక ఇటువైపు దారి లేదు అనేటట్లుగా చేసేవారు సమైక్య ఆంధ్ర కోసం. కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా వేరే దారి ఏమీ లేని ప్రతికూల పరిస్థితులు ఎన్నో మనం చూసుంటాం. ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఎరుకో వారు వెళ్ళటానికి అవకాశం లేదు. అద్భుతం ఏమిటంటే వారు ఎప్పుడైతే దేవుని సముఖంలో ఆ ఎరుకో చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేశారు. ప్రత్యేకంగా 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణం చేశారు. దేవుడు చేసిన కార్యం ఆ వారికి అడ్డుగా ఉన్న ఆ ద్వారాల్ని దేవుడు అద్భుతంగా ఆ ప్రాకారాలను కూల్చి వాళ్ళు విజయం సాధించేటట్లుగా నా ప్రభు చేశాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో తట్టండి, నేను మీకోసం తెరుస్తాను అని ప్రభు నీకు ధైర్యాన్ని కలిగించే ఓ చక్కని మాట చెప్తున్నాడు. అయితే ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎలా తలుపులు తెరుస్తాడు? తట్టండి మీకు తీయబడుతుంది అన్నారు కదా. బైబిల్లో ఒక సందర్భం, దేవుడు తలుపులు తెరిచిన విధానాన్ని గురించి ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేఖన గ్రంథంలో మనం గమనిస్తే లూకా సువార్త 11వ అధ్యాయం 7-8 వాక్యాలు గమనించినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున. చక్కని మాట రాయబడి ఉంది. సో మొదటి అనుభవం ఏమిటంటే, స్నేహితుని వలె ఆయన నీకు తలుపు తెరుస్తాడు. ఒక సందర్భం ఏమిటంటే, ఇక్కడ ప్రభు ఒక చక్కని ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. ఒక ఆయనకి ఒక స్నేహితుడున్నాడు. ఆయన అర్ధరాత్రి వేళ తన ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే తన దగ్గర ఏమీ పెట్టడానికి లేదు. అవును కదా, మన ఇంటికి కూడా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఈ స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పటికీ తన దగ్గర ఏమన్నా ఇద్దాము అనంటే తన దగ్గర ఏమీ లేదు. సరే, వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించాం కదా, కనీసం ఏదైనా ఇచ్చి పంపిస్తూ ఉంటాం. వెంటనే ఆలోచన కలిగి ఇలా అనుకున్నాడు, అయ్యో ఈ అర్ధరాత్రి వేళ ఈ స్నేహితుడు వచ్చాడు, ఇతనికి ఎలా ఏం పెడదాం? వెంటనే తనకు ఆలోచన వచ్చింది, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్దాం, వెళ్ళిన వెంటనే అడుగుదాం అనని బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అయ్యా స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఆయన అప్పటికి అర్ధరాత్రి సమయం అంటే అందరూ నిద్రపోయే సమయం, అది పండుకునే సమయం. వెంటనే వెళ్ళి డోర్ కొడతా ఉన్నారు, తలుపు కొడతా ఉన్నాడు. ఓపెన్ ద డోర్ అన్నట్టుగా తలుపు కొడతా ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ స్నేహితుడు వచ్చి తలుపు తీద్దామని వచ్చినప్పటికీ స్నేహితుడు, ఎరా ఇప్పుడు వచ్చావేంటి అంటుంటే, ఆ స్నేహితుడు అంటాడు, మరేమి లేదు, నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు ఈ అర్ధరాత్రి వేళ, నేనేదైనా వాడికి పెడదామంటే ఏమీ లేదు నా దగ్గర, అందుకని నువ్వు నాకు స్నేహితుడు కదని నీ దగ్గరికి వచ్చాను, ఏదైనా ఉంటే పెట్టరా అని అడుగుతున్నాడు. వెంటనే అడుగుతున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, లేదు ఈ అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇంతగా నువ్వు తలుపు కొడుతున్నవేటి, పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయొద్దు, అయినా ఈ టైంలో ఎందుకు వచ్చావురా బాబు నువ్వు అని అంటాడా? లేదు, అతడు స్నేహితుడైనందున ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ స్నేహితుడైనందుకు ఇవ్వకపోయినా పదే అడుగుటాన్ని బట్టి అతడికి వెంటనే తలుపు తెరిచి అడిగినట్లుగా తనకు ఒక 3 రొట్టెలు అడిగాడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు కదా, ఇస్తాడు. అద్భుతమైన మాటను అక్కడ గమనిస్తూ ఉంటాం. ఒక స్నేహితుడికే మరొక స్నేహితుడి మీద అర్ధరాత్రి సమయం కాని సమయంలో వచ్చిన పదే తలుపు కొట్టి అడిగినప్పుడు ఆ స్నేహితుడు ఆ వ్యక్తికి
తలుపు తెరిచాడు కదా. మన ప్రభువు నిజంగా మన ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నిజంగా మనం ఆరాధించే దేవుడు ఒక స్నేహితుని వలె నీకు సహాయం చేస్తాడు. ఆ అర్ధరాత్రి సమయంలో కూడా ఆ వ్యక్తికి అద్భుతమైన సహాయాన్ని అందించాడు కదా. అప్పుడు ప్రభు ఈ మాట చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరికెను. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఇదిగో ఇదిగో మీరు అడిగిన వెంటనే చేపను అడిగితే పామునిస్తారా? గుడ్డిని అడిగితే తేలినిస్తారా? లేదు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తారు కదా, అలాంటిది నేను మీకు ఎందుకు ఇవ్వను అని ఆ సందర్భంలో ఈ మాటలు ప్రభు చెప్పాడు. ఈరోజు నువ్వు ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఎప్పుడు ఈ తలుపులు తెరుస్తాడు దేవుడు నా జీవితంలో, ఇంకెంతకాలం నేను ఈ విషయంలో చాలా సఫర్ అవుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఏ డోరు కూడా ఓపెన్ అవ్వట్లేదు అని ఒకవేళ దుఃఖంలో కలవరాల మధ్యలో నీవు ఉంటే ప్రభు నేను ధైర్యపరిచే మాట, తట్టండి మీకు తీయబడుతుంది అనే మాట అంటారు. ఆయన ఒక స్నేహితుని వలె నీకు ద్వారాలు తలుపులు తెరిచి నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చి ఆనంద సంతోషాలతో నింపాలని ఒక సేవకునిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సందర్భమే మరొకటి మీకు గుర్తు చేస్తాను. లేఖనంలో మనం గమనిస్తే ఒక విధవరాలండి, ఆమెకి ఎవరు లేరు, విధవరాలు. ఆమె న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగట్లేదు, ఎటు చూసినా అన్యాయమే కదా ప్రస్తుతం, నాకు న్యాయం కావాలని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, ఒక జడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయాధిపతి ఆ జడ్జి ఎలాంటోడంటే దేవుడికి భయపడ్డు, మనుషుల్ని లెక్క చేయడు. అలాంటి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు చెప్పండి? పోనీ దేవుని భయం ఉంటే ఏదైనా చేయొచ్చు, లేకపోతే మనుషుల మీద గౌరవం ఉన్నా ఏదైనా చేయొచ్చు. దేవుడికి భయపడ్డు, మనుషుల్ని లెక్క చేయడు, కేర్ తీసుకోడు. అలాంటోడు ఏం న్యాయం చేస్తాడు? వెళ్ళి అంటది అయ్యా అని పదే పదే విసుక్కుండా అడుగుతూ ఉంటుంది. ప్రభు ఆ మాట చెప్తూ ఆయన అన్యాయస్తుడే న్యాయాధిపతియే, దేవుడికి భయపడ్డు మనుషుల్ని లెక్క చేయడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆమె వెళ్ళి పదే పదే అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా అని అడిగినప్పుడు అద్భుతంగా ఆమెకు న్యాయం చేసినట్లు సందర్భాల్లో చూస్తాం. యేసయ్య అంటారు అక్కడ, దివారాత్రులు మొరపెట్టుకునే వారికి ఆయన న్యాయం తీర్చడా, త్వరగా న్యాయం తీరుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, దేవుడు ఎలా తలుపులు తెరుస్తాడు మన జీవితంలో, ఏ విధంగా ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేసి ముగింపులోకి రావాలని ఆశపడుతున్నాను. దైవజనులు యేసన్న గారు సేవ చేసిన దినాల్లో అద్భుతమైన పరిచర్య చేశారు. ఆయన ప్రారంభ సేవ నడుచుకుంటూ అనేక గ్రామాలు తిరుగుతూ సువార్త పరిచర్య చేసి విరామం లేకుండా దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. ఒక చోట దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి అన్నను చూసి, అయ్యగారు, వెంటనే పాస్టర్ గారితో ఆ తల్లి ఇలా అంటుందట, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే అచ్చం నా కొడుకులాగే ఉన్నారు మీరు, అస్సలు మిమ్మల్ని చూస్తూ ఉంటే నా కొడుకులాగే ఉన్నారు మీరు. అమ్మ చెప్పండి అమ్మ, వందనాలమ్మ అన్నారట. లేదు బాబు, నువ్వెప్పుడు ఈ దారి గుండా వచ్చినా మా ఇల్లు ఈ దారి చివరిలో మా ఇల్లు ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తే నీకు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఏది కావాలని వచ్చిన వెంటనే నేను నీకు సహాయం చేస్తాను అన్నదట ఆ తల్లి. వెంటనే దైవజనులు యేసన్న గారు తన పరిచయ నిమిత్తమే కొంతకాలం తర్వాత అదే దారి గుండా వెళ్ళవలసి వచ్చిందంట. వెళుతున్న సమయంలో ఆమె ఆ ప్రాంతం గుర్తొచ్చింది దైవజనుడికి. అవును కదా, ఇక్కడ
ఒక తల్లి ఉంది, వెంటనే రమ్మని చెప్పింది కదా అని మధ్యాహ్నం ఆకలేసే సమయం సరిగ్గా 12-1 సమయానికి ఆ దారు గుండా వెళుతున్నాడంట దైవజనుడు. వెళతా ఉంటుంటే గుర్తొచ్చింది, పలానా తల్లి ఉంది కదా, ఏ అవసరతున్న రమ్మని చెప్పింది కదా అని బయలుదేరి వెళ్తున్నప్పటికీ ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం, ఆ తలుపు కొడదాం అని వెళ్తే, ఇలా చూడండి, వెళితే ఆ ఇంటికి ఎంత తాళం కప్పేస్తుందంట, పెద్ద తాళం కప్పేస్తుందంట. అయ్యో, అరే ఎప్పుడైనా రమ్మని చెప్పింది కదా. వెంటనే వెళ్ళి చూస్తే ఈ తల్లి ఇల్లు తలిపేస్తుందని వెంటనే బాధ కలిగి ప్రభు వైపు చూశారంట. ఏంటి ప్రభా, నన్ను పిలిచిన దేవుడు నువ్వు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు కదా, ఈ మధ్యాహ్నం ఆకలితో ఉన్నాను, ఈ తల్లి రమ్మన్నది కాబట్టి నేను వచ్చాను కొడుకులా భావించింది, కానీ ఇంటికి వెళ్ళి చూస్తే తాళం కప్పేసింది, ఎక్కడికి వెళ్ళిందో అని అనుకుని తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక లారీ డ్రైవర్ దారి గుండా వెళుతున్నారంట. అదే లారీ మీద వెళ్తూ ఉంటుంటే ఆయన వెనకాల నుంచి యేసన్న గారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే చూశాడంట అద్దం. వెంటనే ఆయనకి పాటల క్యాసెట్, యేసన్న గారి పాటలు చాలా ఫేమస్ కదా, ఆ పాటల క్యాసెట్లో ఆయన ఫోటో చూసి యేసన్న గారులా ఉన్నారే అని స్లో చేసి, యేసన్న గారు అంటే మీరేనా అని అడిగారంటే లారీ డ్రైవర్. అవునండి నేనేనయ్యా అని. వెంటనే ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకున్నానయ్యా, అర్జెంటుగా నా లారీ ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి, అయ్యా మీకు ఎప్పటి నుంచో భోజనం అనుకుంటున్నాను కానీ మీరు నాకు తెలియదు కదా, దొరకరు కదా. వెంటనే అటువైపు వెళ్తున్నప్పుడు ఒక అద్భుతమైన హోటల్ పేరు రాస్తుందంట, రాజుల భోజన హోటల్. అక్కడికి వెళ్ళి ఆయనే బిల్లు కట్టి అయ్యగారికి భోజనం పెట్టాడు. వెంటనే యేసన్న గారు కళ్ళంపుడ నీళ్ళు పెట్టుకుని, ప్రభువా నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు, రాజుల భోజన హోటల్లో నాకు భోజనం పెట్టించావు, నేను రాజు కుమారుని అయ్యా, నిజంగా నువ్వు రాజులకు రాజు. నేను మనుషుల వైపు చూసినప్పుడు నాకు అక్కడ డోర్స్ అన్నీ కూడా ఆ ఇంటికి తాళం కప్పేస్తుంది, నీ వైపు చూసినప్పుడు ఒక వ్యక్తిని నువ్వు నా కోసం సిద్ధం చేసి పంపించి అద్భుతంగా నా ఆకలి తీర్చావు, నా అవసరాలు తీర్చావు అని ఆ రోజు నుంచి ఎప్పుడు దైవజనుడు ఏ మనుషుల వైపు చూడకుండా సహాయం చేసే, భూమి ఆకాశాలను కలుగు చేసే దేవుని వైపే చూశారట. ఈరోజు అనేకమైన మహిమ కలిగిన పరిచర్యగా వారి సేవను దేవుడు దీవించారు. ఈరోజు నేను కోరుకుంటున్నాను, మీ ఇంట్లో ఏ తలుపులు మూయబడి ఉన్నాయో, ఏ డోర్ క్లోజ్ అయి ఉందో, ఈరోజు ఆయన వైపు చూడగలిగితే స్నేహితుని వలె నీకు ఆయన సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తట్టుడి మీకు తీయబడును. ఎలా తీస్తారు ప్రభు తలుపులు మన కోసం అంటే ఒక స్నేహితుని వలె. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి గనుడా నీకు వందనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్పారు. నిజంగా మీరు మాకు ఎలా తలుపులు తెరుస్తారో చెప్పారు. ఒక స్నేహితుని వలె పదే పదే అడిగినప్పుడు ఆ వ్యక్తికి ఏ విధంగా తలుపులు తెరబడి ఉన్నాయో, నిజంగా అలాగా నీ బిడ్డల జీవితంలో కూడా ఏ ఏ విషయాల్లో తలుపులన్నీ మూసివేయబడి ఉన్నాయో, అయ్యా ద్వారములు తెరవబడలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. తప్పకుండా వారి కొరకు ఇదిగో నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉన్నాను అనేటట్లుగా వాళ్ళకి సమృద్ధి అయిన మేలు చేసి, స్నేహితుని వలె వారికి తోడై ఉండి సహాయం చేసి అన్ని ద్వారాలు తెరిచి మహిమ పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.